Hello viewers, this is Dr. Shilpa Madpati, obstetrician gynecologist, infertility specialist, laparoscopic surgeon. ఈ రోజు నేను హెచ్పివి వ్యాక్సినేషన్ గురించి చెప్పదలుచుకున్నాను. హెచ్పివి వ్యాక్సినేషన్ అంటే హ్యూమన్ పాపిలోమా వైరస్ కి సంబంధించిన వ్యాక్సినేషన్. ఎందుకు తీసుకోవాలి, ఏ క్యాన్సరస్ లీషన్స్ కి పనిచేస్తుంది. హెచ్పివి వ్యాక్సినేషన్ అవేర్నెస్ ఈ మధ్య కొంతకాలంగా పీపుల్ ఆర్ టేకింగ్. సో ఇది ఫీమేల్ వ్యాక్సినేషనే కాకుండా మేల్ వ్యాక్సినేషన్ కి కూడా జెనిటల్ వార్ట్స్ లీషన్స్ అనేది రాకుండా ఉండడానికి హెచ్పివి వ్యాక్సినేషన్ చాలా హెల్ప్ అవుతుంది. దీంతో పాటుగా ఫీమేల్స్ లో వచ్చేసి బ్రెస్ట్ క్యాన్సర్ లీషన్ రాకుండా, సర్వైకల్ క్యాన్సర్ లీషన్ రాకుండా, ఓవేరియన్ కార్సినోమా కూడా కొంతవరకు హెల్ప్ అవుతుంది. ఈ లీషన్స్ రాకుండా ఉండడానికి హెచ్పివి వైరస్ వ్యాక్సినేషన్ అనేది ఎప్పుడు రైట్ డోస్, ఏ టైంలో తీసుకోవాలి అనేది చాలా మంది అడుగుతారు. ఇది యాక్చువల్లీ 12 to 14 years ఏజ్ గ్రూప్ ఇస్ ద రైట్ టైం అండి. 12 నుంచి 14 సంవత్సరాల వయసులో ఒక ఆడపిల్లకి ఈ వ్యాక్సినేషన్ అంటూ తీసుకునేప్పుడు వాళ్ళకి 2 డోసెస్ తో మాత్రమే వాళ్ళ వ్యాక్సినేషన్ కంప్లీట్ అవడం అంటూ జరుగుతుంది. ఇఫ్ వాళ్ళు ఒక 16 సంవత్సరాలు దాటిన తర్వాతే వచ్చినట్టయితే, గైనకాలజిస్ట్ ని వ్యాక్సినేషన్ కి కన్సల్ట్ అయినట్టయితే వాళ్ళకి 3 డోసెస్ అనేది అవసరం పడుతుంది. ఈ వ్యాక్సినేషన్ 3 డోసెస్ షెడ్యూల్ ప్రకారం తీసుకోవడం జరుగుతుంది. రైట్ డోస్ ఎప్పుడు, ఫస్ట్ డోస్ కి సెకండ్ డోస్ కి మధ్యలో 6 to 8 weeks ఆఫ్ గ్యాప్ అనేది, 2 months అప్రాక్సిమేట్లీ ఒక 2 నెలల గ్యాప్ ఫస్ట్ టు సెకండ్ డోస్ మధ్యలో ఉండాలి. అదే థర్డ్ డోస్ 3 డోసెస్ తీసుకునే వాళ్ళల్లో థర్డ్ డోస్ వచ్చేసి 6 months గ్యాప్ తర్వాత థర్డ్ డోస్ తీసుకోవాల్సిన అవసరం ఉంది. సో ఈ హెచ్పివి వైరస్ అవేర్నెస్ మీకు, వ్యాక్సినేషన్ గురించి అవేర్నెస్ మీకు హెల్ప్ అయిందని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ, నమస్తే.